HS24 న్యూస్ కి స్వాగతం. సెల్ ఫోన్ వాడడం వల్ల మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు తెలుసుకుందాం. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి శ్రీనివాస్ నా పేరు. సెల్ ఫోన్లు వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా సార్ ఈ రోజుల్లో? సెల్ ఫోన్లు ప్రజలు వాడటం వలన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మానవీయ సంబంధాలైనటువంటి అమ్మ, కొడుకు, తల్లి, తండ్రి, ఒక మానవత విలువలతో కూడినటువంటి బంధాలు తెగిపోయిందనే చెప్పాలి ఈ సెల్ ఫోన్ రావడం వల్ల. దాన్ని మనం సద్వినియోగంగా ఉపయోగించుకుంటే టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి యువత దాన్ని చెడు మార్గంలో ఉపయోగించి లేనిపోని పరిణామాలకు అది దారితీసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే స్థాయికి ఈరోజు వస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లు వాడడం వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉందని ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం సార్. నా పేరు శ్రీనివాసు. సెల్ ఫోన్లు వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా సార్? సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది పాడైపోయారు సార్. ఇది ఎందుకంటే ఇది మంచి పనికి ఉపయోగించుకుంటే చెడ్డ పనికి బాగా ఉపయోగిస్తాం. దీనివల్ల చాలా అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు మా పుట్టే పిల్లలు కాలేజీ పంపిస్తానమ్మా, వాళ్ళు కాలేజీ వరకు వెళ్ళలేదు. మయానే రోడ్లంట బజార్లంట అలాగా తిరుక్కొని వస్తారు. మా కాడ మాత్రం డబ్బులుకి వెళ్ళిపోతారు. అది చాలా అరాచకంగా ఉంది. ఈ సెల్ వల్ల మీ పిల్లలు కూడా చదువుకోవడానికి దూరం అవుతారు, పాడైపోతున్నారు. ఆడపిల్లలు పాడైపోతున్నారు. సెల్ వల్ల అన్ని ఇబ్బందులు ఉన్నాయంటారా? ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ ఇంటికాడ భార్యకి సెల్ల కావాలంటే సుతల బంతులు చేసుకున్న తర్వాత అది మళ్ళీ చెడికే వస్తుంది భార్య భర్తల కాడ ఉన్న. ఇప్పుడు యాక్చువల్లీ ఫోన్ వాడాలి, ఎవరితో మాట్లాడాలంటే ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ కుటుంబంలో ఎక్కడెక్కడ దూరాలు ఉంటే వాళ్ళతోనే మీరు వెళ్ళి మాట్లాడలేరు కదా. వెళ్ళి ఫోన్ మాట్లాడితే సరిపోద్ది కదా. మరి అక్కడ మంచి పని వస్తుంది. మళ్ళీ కుటుంబంలో నేను బాగున్నాను అనుకో, మా బావ కావాలా మా అయ్యి కావాలా, మళ్ళీ ఈ ఫోన్ లో మళ్ళీ మా చెడు వస్తుంది అక్కడ. ఇప్పుడు కుటుంబంలో ఉంటది, మరదలు పిల్లలు ఉంటది కదా, మరి ఈ ఫోన్ చేస్తే వాళ్ళకి ఎలా కొట్టది? రాయ తమ్ముడి పిల్లమా గిమ్ముడి పిల్లమా అని మాట్లాడుకుంటాం. అక్కడ కంగాలు వస్తుందా? ఈ ఫోన్ వల్ల రెండు ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది. చెడు ఉంది కానీ చెడు ఎక్కువ ఉంది, మంచి తక్కువ ఉంది. ఈ ఫోన్ వల్ల చెడు ఎక్కువ ఉంది. బాగున్నారండి? మేము HS24 న్యూస్ ఛానల్ అండి. నా పేరు శ్రీనివాస్. గురుగారు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా సార్? ఆ సెల్ ఫోన్ రావడం ఎంతో మేలు అంటారు. మాకు తెలియదు, మా రిక్షా వాళ్ళు మాకు తెలిసిన మీకు ఏదైనా మీ కుటుంబాలతో మాట్లాడాలంటే ఫోన్ ద్వారా చేస్తారు. ఫోన్ రావడం చాలా మంచిది. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చామండి. నా పేరు శ్రీనివాస్. మీ పేరు సార్? సెల్ ఫోన్లు వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా సార్? సంతోషంగా ఉన్నారు సార్. సెల్ ఫోన్లు ఏం సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ప్రతి ఒక్కరు. అది లేనిది ఏమి ఇది లేదు. ఆ సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా, ఎంత దూరం మాట్లాడినా ఇది పర్వాలేదు. బాగా సెల్ ఫోన్ రావడం చాలా మేలు, చాలా మేలున్నారా. ఆ ఊరు వెళ్ళక్కలే, ఎంత దూరం అయినా సెల్ ఫోన్ లో మాట్లాడి దర్జాగా ఎక్కడ మనుషులు ఉన్నట్లే ఉంటారు. అవును, ఏ ఊరు వెళ్ళాలంటే బస్ టికెట్ కొనుక్కొని వెళ్ళక్కర్లేదు. ఈ సెల్ ఎవరు కనిపెట్టారు కానీ చాలా మంచి పని చేశారు ప్రజలకి. నా పేరు గణేష్. నేను HS24 టీవీ నుండి వచ్చానండి. సెల్ ఫోన్లు వచ్చాక మనుషులు సంతోషంగా ఉన్నారా లేరండి? సంతోషంగా ఉన్నారు. అన్ని విధాలు సంతోషంగా ఉన్నారా? కొన్ని విధాలుగా అలా ఉన్నారు, కొంత విధంగా ఇలా ఉన్నారు. ఎక్కువ మంది సంతోషంగా ఉన్నారు. ఓకే. మీ కాలంలో సెల్ ఫోన్లు లేవు కదా, అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఎలా మారిపోయింది? ఎడ్యుకేషన్ లెవెల్గా అయితే అప్పుడు లేవు, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదే లెవెల్గా ఉన్నాయి. అందుచేతను కొంతవరకు సేవ్ అయ్యాం. అప్పుడు లేకపోబట్టే కొంతవరకు తెలిసేది కాదు నాగరికత. ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి సెల్ ఫోన్లో ఉపయోగం ఉంది. ఇప్పుడు బంధాలు బంధుత్వాలు దూరం అయ్యాయి అనుకుంటారా, దగ్గర అయ్యాయి అనుకుంటారా? దగ్గర అయ్యావే. బంధుత్వాలు అన్ని దగ్గర అయ్యాయి. మునుపు అంతే వెళ్ళి ప్రత్యేకించి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకించి ఫోన్ల ద్వారా పంపించుతాను మెసేజ్లు. అందుచేతను మనకు అదే సేఫ్ అయ్యాయి అన్నమాట. ఫోన్ వల్ల ఉపయోగమే ఉందంటారు? ఉపయోగమే. ఓకే, థ్యాంక్ యూ అండి. నో మెన్స్.
నేను HS24 టీవీ నుండి వచ్చాను. మీ సెల్ ఫోన్లు వచ్చాక జనాలు సంతోషంగా ఉన్నారా లేరండి? సెల్ ఫోన్లు వచ్చేయండి సంతోషంగా ఉండడానికి వచ్చి బాగున్నాయి కానీ కొందరు పిల్లలు చదువుకుంటారు ఉపయోగమండి, కొంత దాంట్లో కొంత హానికరంగా అయిపోతుంటే కొంత ఉపకారంగా వచ్చిందండి. మీ కాలంలో ఫోన్లు లేవు కదా, అప్పుడు సంతోషంగా ఉండేవారా? అప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళండి. ఫోన్లు ఒకరికొకరు పట్టించుకోలేదండి, ఇప్పుడు ఉపయోగంగా చేస్తామండి. అప్పుడు కుటుంబాలన్నీ కలిసి ఉండేవి, కలిసి బాగానే ఉండేవండి. ఈ సెల్ ఫోన్లు వచ్చిందండి కొంత అలగవుతుంది, కొంత అలగవుతుందండి. సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా లేవంటారా? కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి, కొన్ని ఉపయోగాలు లేవండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉందండి, అది మన అవసరం కొద్దీ వాడుకుంటే పర్వాలేదు, అది మన అనంతం కొద్దీ వాడుతున్నాం దాన్ని. ఇది ఒకటి కూడా మెయిన్ ఏంటంటే మన పిల్లలు భయం పెట్టేసరికి మనం కొనేస్తున్నాం కానీ ఆడ భవిష్యత్తు ఏంటవుతుందో మనం చూడుకుంటున్నాం. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఫోన్ అవసరమా చెప్పండి? చదువుకునే వయసప్పుడు వాళ్ళకి ఫోన్ అనవసరం. అది మనము భార్యల మీద ప్రేమతోనే సెలవులు కొనిసేస్తాం, మనం డ్యూటీలకు వెళ్ళిపోతాం, వాళ్ళు ఎవరితో మాట్లాడుతారో మనకు తెలియదు. కొన్ని ఒక్కోసారి మనం ఏంటంటే మనకు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం కలిసి మనము ఇదవుతాం. అది అలా కాకుండా అది వేరే దారికి దారి చేస్తుంది.